తాండవ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమృత్ పథక నిధులతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పిఠాపురం మున్సిపాలిటీ మరియు గొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధి పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ జనసేన పార్టీ నాయకులు మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, స్థానిక సమస్యలపై సమగ్రంగా చర్చించారు. 2 మున్సిపాలిటీల్లోనూ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు వీడియో ప్రదర్శన ద్వారా మంత్రికి వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మున్సిపాలిటీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 ఏళ్లలో 2 మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి లైట్లు 100% పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలను 6 నెలల్లో నిర్వహించేలా కసరత్తు జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కమిషనర్ నామా కనకారావు, పాడా పీడి భవానీ శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, పెన్నెం దొరబాబు, టీడీపీ జనసేన పట్టణాధ్యక్షులు బొజ్జ సతీష్, చిక్కాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం, గొల్లప్రోలు ఈ 2 మున్సిపాలిటీస్ లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్ గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్ గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోను, అర్బన్ లో వచ్చేలకి అమృత్ స్కీమ్ లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొల్లప్రోలుకి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్ని అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 years లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా, సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్ కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతుంది. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్ గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలు చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. అదే విధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చిన వాటర్ డ్రైన్స్ లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ ని ట్రీట్ చేసి మళ్ళా కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి అడవి కెనాల్స్ లో వదిలే విధంగా చేయడానికి ఈరోజు పిఠాపురంకి 14.6 కోట్లతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.